తెలంగాణ జాతిపిత ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ. ఎల్బీ నగర్ పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేయబోతున్న ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహ రూపకల్పన తెనాలిలో జరుగుతుంది. ఈరోజు పద్మశాలి సంఘం ఎల్బీ నగర్ ఆధ్వర్యంలో బృందం అంతా తెనాలికి విచ్చేయడం జరిగింది. ఇక్కడ మాయాచార్య గారి వాళ్ళ ఆఫీస్లో ఈ విగ్రహాన్ని కూడా పరిశీలించడం జరిగింది. చిన్న చిన్న మార్పులు చేర్పులతో బ్రహ్మాండంగా 21 అడుగుల ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహం బ్రహ్మాండంగా రూపుదిద్దుకుంది. మరి ఈ విగ్రహం త్వరలోనే కొత్తపేటలో రూపుదిద్దుకుపోతుంది. తెలంగాణ మొత్తానికి ఈ విగ్రహం ఒక ఆదర్శంగా, ఇలాంటి విగ్రహం రూపకల్పన ద్వారా ఆయన ఆశయాలను మనం జ్ఞప్తికి తెచ్చుకుంటూ బహుజనుల రాజ్యాధికారం కొరకై ఆయన ఆశయ సాధన కొరకు మనం అందరం కూడా అడగేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. జై పద్మశాలి, జై జై పద్మశాలి, జై మార్కండేయ. ఈరోజు పద్మశాలి సంఘం ఎల్బీ నగర్ సర్కిల్ ఆధ్వర్యంలో ఎల్బీ నగర్ పద్మశాలి వెల్ఫేర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 21 అడుగుల కాంస్య విగ్రహం రూపుదిద్దుకోవడానికి, రూపురేఖలు చూడడానికి ఒక బృందము, కర్ణాటక వెంకటేశం అనే బృందము వారిచే ఇవాళ తెలంగాణలో రావడం జరిగింది. మాయాచార్య శిల్పితోటి కొన్ని రూపురేఖలు స్వయంగా ఉండి మరి వారి రూపు వచ్చే విధంగా ఈరోజు అన్ని రకాలుగా 2-3 గంటలు పరిశీలించి రూపు వచ్చే విధంగా మరి చేయడం జరిగింది. వారికి మాయాచార్య గారికి మరి ధన్యవాదాలు తెలుపుతున్నాం. పద్మశాలి సంఘం ఎల్బీ నగర్ సర్కిల్ తరఫున తెలంగాణ జాతిపిత ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ మరి ఆయన జీవితం అందరికి రాబోయే తరాలకు తెలిసే విధంగా ఉండాలనే ఉద్దేశంతో 21 అడుగుల కాంస్య విగ్రహాన్ని కొత్తపేట చౌరస్తాలో నెలకొల్పుకోవడానికి మరి 2 నెలలు అహర్నిశలు కృషి చేస్తున్న మా సంఘం కార్యవర్గ సభ్యులందరికీ పేరుపైన నమస్కారాలు, ధన్యవాదాలు తెలుపుతూ జై పద్మశాలి, జై మార్కండేయ. చాలా వరకు అయితే విగ్రహం అందరూ కూడా చూసి కలిసినటువంటి మన వాళ్ళందరూ దాదాపు బాపూజీ గారి యొక్క రూపురేఖలన్నీ కూడా ఉన్నట్టుగా మరి ఇక్కడ మాయాచారి మరి శిల్పి ఈ విగ్రహాన్ని రూపురేఖలన్నీ కూడా యథావిధిగా ఉండేటువంటి బాపూజీ గారికి ఉన్నటువంటి రూపురేఖలన్నీ యథావిధిగా 100% వచ్చేటువంటి విధంగా విగ్రహాన్ని రూపుదిద్దడం జరిగింది. తొందరలోనే ఈ యొక్క విగ్రహాన్ని కంప్లీట్ చేసి మరి కొత్తపేట చౌరస్తాలో నెలకొల్పేదాని కొరకు అందరం కూడా సమైక్యంగా ఉండి ఈ కార్యక్రమం పూర్తయ్యేంత వరకు కూడా అందరం బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తాను. ఎల్బీ నగర్ పద్మశాలి ఆధ్వర్యంలో కొండా లక్ష్మణ్ బాపూజీ యొక్క విగ్రహం కోసము తెలానికి రావటం జరిగింది. ఆ కొండా లక్ష్మణ్కు రూపురేఖలు కూడా చారి గారు దాన్ని ఆయనతోటి మాట్లాడి అన్ని రకాలుగా చూసి సర్దిద్దడం జరిగింది. మొత్తం మీద మనకు మంచి రూపురేఖ ఆయన స్వయంగా ఇప్పుడు ఉన్నట్టుగానే కనబడుతున్నది. మనము ఆయన ఆశయాలని మనం సాధించే వరకు అందరం కలిసికట్టుగా చేయాలని కోరుతూ సెలవు. ఈ విగ్రహాన్ని రూపురేఖలు తుది మెరుగులు దిద్దారు. మరి మాకు చాలా ఆనందం కలిగిస్తున్నది. ఎందుకంటే నేడు గురు పౌర్ణమి కాబట్టి మా గురువు గారిని మేము ఇవాళ దర్శించుకోవడం మా అదృష్టంగా భావిస్తున్నాను. కొండా లక్ష్మణ్ బాపూజీ గారి 25 అడుగుల కాంస్య విగ్రహాన్ని కొత్తపేట చౌరస్తాలో నెలకొల్పడం చాలా సంతోషం. మనం అందరం కూడా ఇలాగే ఉండి మన యూనిటీని సాధిస్తే మనము 42% రిజర్వేషన్ సాధించి మనం కూడా చట్టసభలలో అడుగు పెట్టాలని కోరుకుంటూ కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలు నెరవేర్చాలని కోరుకుంటా ఉన్నాను. జై పద్మశాలి. పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో కొత్తపేటలో నెలకొల్పే అతి భారీ కొండా లక్ష్మణ్ బాపూజీ గారి కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేసే క్రమంలో ఆ యొక్క శిల్పి మన తెలంగాణ ప్రాంతంలో ఉండడం వల్ల ఇక్కడ దాన్ని తుది మెరుగులు రూపుదిద్దించడానికి, ప్రతి ఒక్క విషయాన్ని పరిశీలించడానికి ఇచ్చేసినటువంటి మన ముఖ్య సంఘ ముఖ్యులందరూ కూడా ఇచ్చేసి దాదాపుగా పూర్తిగా విజయవంతం చేసుకోవడం జరిగినందుకు సంతోషం వ్యక్తపరుస్తుంది.